హాయ్ అండి. కార్తీక పౌర్ణమి రోజు జరిగే వేడుక జ్వాలా తోరణం. జ్వాలా తోరణం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు మొదటగా ఆలాహలం ఉద్భవించింది. ఇది లోకములను సర్వనాశనం చేసే ప్రమాదం ఉన్నందున బ్రహ్మాదులు ఈ ఉత్పాదం నుంచి రక్షించవలసిందిగా మహాశివుణ్ణి ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి మహాశివుడు ఆ విషాన్ని కంఠం మధ్యలో నిక్షేపించారు. ఆ దృశ్యాన్ని చూసిన పార్వతీదేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరం అగ్నిజ్వాల క్రింద నుంచి తన భర్తతో సహా ప్రదక్షిణ చేస్తానని మొక్కుకుంది. మహాశివునికి ప్రమాదం ఏమీ జరగలేదు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయంలో ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంలా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. దీనినే జ్వాలా తోరణం అంటారు. శివపార్వతుల పల్లెకను 3 సార్లు జ్వాలా తోరణం నుండి ఊరేగిస్తారు. జ్వాలా తోరణ ప్రదక్షిణ చేసిన వారు ఎవరైనా సరే సుఖంగా ఆయురారోగ్యాలతో ఉంటారు.